తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము దానికి సంబంధించినటువంటి టాపిక్ హాట్ టాపిక్గా కొనసాగుతుంది. ఇప్పుడు జాతీయ ఛానల్లో కూడా మన తెలంగాణ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం బ్రేకింగ్ న్యూస్లుగా వేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి లోతుగా మనము క్షుణ్ణంగా ఇంకా కొన్ని వార్తలు మీకు తెలియజేస్తాను. తెలంగాణలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సుప్రీమో అని దానికి ఒక టైటిల్ పెట్టుకొని దానికి ఒక గ్రూప్ ఏర్పడి దానికి ఒక టీం ఏర్పడి చేశారట. ఇంకా చూడండి ఎలా ఉందో. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది 2 ఏళ్ల తర్వాత నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డీజీపీగా నియమించింది. ఆ తర్వాత ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కోసం టీంను ఏర్పాటు చేశారని రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీమో అనే ప్రత్యేకంగా పేర్కొన్నారట. దీని గురించి బిగ్ డిబేట్గా మారింది ఇది. ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రత్యేకంగా ప్రణీత్ రావును ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రభాకర్ రావు తీసుకొచ్చారట. రాధాకిషన్ రావు గారు ఈ విషయం వెల్లడించారు. ఆ తర్వాత టీంను ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం వంటివి జరిగాయట. ప్రతిపక్ష నేతల మరి విషయాలు వాళ్ళ ఈ లీకేజీలు తెలిస్తేనే రాజకీయం చేయొస్తుంది వీళ్ళకి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్ష వాళ్ళని చేసినట్టుగా ఇక్కడ స్పష్టంగా ఆయన రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో ఆయన అంగీకరించిందనమాట. 2018 ఎలక్షన్లతో పాటు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు అంగీకరించారు. అది అప్పుడే చెప్తానే ఉన్నారు. మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ అందరూ కూడా మొత్తుకుంటూనే ఉన్నారు ఇది ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి. ఇదేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా చేసిన మాట వాస్తవం. ఇన్ని రోజులకు ఎప్పటికైనా బయటపడుతున్నట్టుగా ఇప్పుడు మరి ఈ వార్త మరి దొరికిపోయినటువంటి మరి ఈయన రాధాకిషన్ రావు గారు మరి చెప్పారు. ఈ రావులంతా కలిసి మరి పరిస్థితి ఈడికి తీసుకొచ్చారు. అలాగే ఆ ఎన్నికల సమయంలో అంటే దుబ్బాక మునుగోడు ఆ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బు కనిపిస్తే దాన్ని సీజ్ చేయడం, బీఆర్ఎస్ డబ్బు తరలించే వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా పంపినట్టు కూడా ఆయన చెప్పారు. ఎంత ఘోరం చూడండి. గవర్నమెంట్ వెహికల్ అని తన యొక్క పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం కోసం వాళ్ళ డబ్బు సేఫ్గా ఎన్నికల ఖర్చులకు వెళ్ళడానికి సేఫ్గా గవర్నమెంట్ స్టిక్కర్లు అంటించారట. ఎంత దుర్మార్గమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో చూడండి. ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో రఘునందన్ రావు బంధువుకు చెందిన ₹1 కోటి సీజ్ చేసినట్టు కూడా ఆయన వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అనుచరుల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ డబ్బు కూడా సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఈ రాధాకిషన్ రావు చెప్తూ ఉన్నారు. ఇంకా జరుగుతుంది, ఆయనతో జరుగుతున్న రిమాండ్ రిపోర్టు ఇంకా కూడా కొనసాగుతున్న రిమాండ్లో ఆయనకు సంబంధించిన విషయాలు రాబడుతున్నారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీమో అని పేర్కొనడంతో బీఆర్ఎస్ బాస్కు నోటీసులు వెళ్ళనున్నాయా అని తీవ్ర చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికే ప్రణీత్ రావు పలు విషయాలను వెల్లడించగా తాజాగా రాధాకిషన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ అధినేత అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మన టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అతను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు. ఆయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఆయన ప్రణీత్ రావు మరియు రాధాకిషన్ రావు స్పష్టం చేయడం జరిగింది. స్పష్టం చేయడంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడడం మాత్రం అసాధ్యమంటారు. అంటే కేసీఆర్ ఈ కేసు నుంచి బయటపడడం చాలా కష్టం అంటారు. దీంట్లో కేటీఆర్ కూడా కీలక పాత్ర వహించి ఇతనే వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ చేశారని ఆదేశాలు కేసీఆర్వి అమలు జరపడం, ఆచరణను పక్కాగా జరిగేట్టు చూడడం కేటీఆర్దిగా ఇప్పుడు ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళిద్దరూ కూడా మరి చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా చాలా విషయాలు, షాకింగ్ విషయాలు, చేదు నిజాలు ఇంకా కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన రిపోర్ట్స్తో ఇప్పుడు మన తెలంగాణ రాజకీయ నాయకులు ఎంత మేధావులో అనేసి ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు.